హలో పీపుల్, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మా మమ్మీ స్టైల్లో మటన్ అండ్ గోంగూర రెసిపీ చూసేద్దామా? ఇక్కడ మటన్ కాబట్టి కుక్కర్ తీసుకుందాము, ఎందుకంటే ఈజీగా కుక్ అవ్వడానికి. సో ఫస్ట్ అయితే కుక్కర్లో కొంచెం ఆయిల్ తీసుకోవాలి. యాక్చువల్గా కొంచెమే తీసుకోవాలి, కానీ మా మమ్మీ మాత్రం ఆయిల్ లేకుండా నాన్ వెజ్ కర్రీస్ అస్సలు ఉండదు. ఫుల్ అంటే ఫుల్ ఆయిల్ వేస్తుంది. యాక్చువల్గా అది కూడా నిజమే, ఆయిల్ వేస్తే నాన్ వెజ్ కర్రీస్ స్మెల్ రావు అంటారు కదా, అది నిజమే. ఆయిల్ హీట్ అయ్యాక జీలకర్ర వేసుకోవాలి. ఇక్కడ మీరు చూస్తే మేము ప్రతి ఒక్క కూరల్లో జీలకర్ర వేస్తాము, ఎందుకంటే అది డైజెషన్కి హెల్ప్ అవుతుంది కాబట్టి. నెక్స్ట్ జీలకర్ర కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ ఇంకా హోల్ గరం మసాలా పుదీనా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ కలర్ చేంజ్ అయ్యే వరకు కుక్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలి. జింజర్ గార్లిక్ పేస్ట్ ఎంత వేసుకుంటే అంత గ్రేవీ వస్తుంది. ఇంకోటి ఏంటంటే జింజర్ గార్లిక్ పేస్ట్ ఎక్కువ వేసుకుంటే మనకి నాన్ వెజ్ అనేది స్మెల్ ఉండదు. చాలా మందికి నాన్ వెజ్ కుక్ చేసినప్పుడు నీచు వాసన వస్తుంది కర్రీ అంతా అని అనుకుంటారు కదా. సో అప్పుడు వాళ్ళు ఏంటంటే ఆయిల్ ఇంకా జింజర్ గార్లిక్ పేస్ట్ ఎక్కువ వేసుకున్నారనుకోండి, మీకు నాన్ వెజ్ స్మెల్ అనేది రాదు. సో నెక్స్ట్ టైం ట్రై చేయండి. నెక్స్ట్ ఇక్కడ అల్లం వెల్లిగడ్డ పేస్ట్ మంచిగా ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకోవడం వల్ల ఆనియన్స్ అనేది తొందరగా మగ్గుతాయి. యాక్చువల్గా ఏంటిదంటే గోంగూర తినని వాళ్ళు, ఇట్లా ఆకులాకులు కనిపించొద్దు నా కర్రీలో అనుకున్న వాళ్ళు ఏంటంటే ఆనియన్స్ ఫ్రై అయ్యే టైంలోనే గోంగూర కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అప్పుడు ఏంటంటే గోంగూర బాగా కుక్ అయిపోయి మనకు కర్రీలో కలిసిపోతుంది అనమాట, ఇట్లా ఆకులాకులు కనిపించదు. యాక్చువల్గా ఏంటంటే మేము గోంగూర తింటాం కాబట్టి మా మమ్మీ లాస్ట్కే వేస్తుంది. సో ఇక్కడ నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే ఆనియన్స్ ఇంకా జింజర్ గార్లిక్ పేస్ట్ మంచిగా ఫ్రై అయిన తర్వాత మటన్ వేసుకొని అది కూడా ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో. ఇక్కడ మా మమ్మీ చెప్పిన టిప్ ఏంటంటే మటన్ ఎంత బాగా ఆయిల్లో ఫ్రై అయితే అంత కర్రీ టేస్ట్ వస్తుందంట. ఒక 10 మినిట్స్ వరకు వాటర్ మూత పెట్టకుండా ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ వాటర్ మూత పెట్టి ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. అప్పుడే వాటర్ పోయొద్దు, ఎందుకంటే వాటర్ పోస్తే కర్రీ అనేది టేస్ట్ ఉండదు. ఫ్రై అంటే ఎలా అంటే ఒక 30% మటన్ ఆల్మోస్ట్ ఆయిల్లోనే కుక్ అయిపోవాలి. అప్పుడే మటన్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ. ఒకసారి ట్రై చేయండి, మీరు కూడా తెలుస్తుంది. ప్యారలల్గా గోంగూర ఆకులు కట్ చేసుకొని వాష్ చేసుకొని పెట్టుకోవాలి. యాక్చువల్గా మా మమ్మీ మటన్ గోంగూర చేయడం ఇదే ఫస్ట్ టైం. అదేంటి అంటే మా డాడీ మటన్ తీసుకొచ్చాడు. మమ్మీ ఎప్పుడు ఒకటే స్టైల్లో మటన్ కర్రీ చేస్తావా, ఇంకెట్లయినా డిఫరెంట్గా చేయొచ్చు కదా అంటే, సరే డిఫరెంట్గా అంటే ఎలా చేయాలి చెప్పు, చేస్తాను అనేసి అన్నది. సో నేను గోంగూర మటన్ చేయి మమ్మీ అని చెప్పాను. అదేంటి నేను ఎప్పుడు చేయలే కదా గోంగూర మటన్ అనేసి అన్నది. సో నేను అన్నాను కదా, యూట్యూబ్లో చూసి ఒకసారి ట్రై చేయి మమ్మీ ఎలా వస్తుందో అనేసి అన్నాను. యా, దిస్ ఈజ్ అన్ అనదర్ యూట్యూబ్ ఛానల్ రెసిపీ. మేము ఈ రెసిపీని ట్రై చేసి మళ్ళీ యూట్యూబ్లోనే పెడుతుందాము. ఫన్నీ ఉంది కదా. టైంకి గోంగూర చెట్టు కూడా మా ఇంట్లో ఉండడం వల్ల ఓకే అయింది గోంగూర మటన్ చేయడం. సో ఫైనలీ ఇట్ ఈస్ గోయింగ్ ఆన్. ఇక్కడ మనం వాటర్ మూత పెట్టుకొని కుక్ చేసుకుందాం కదా, అప్పుడు మటన్ అనేది 50% వరకు కుక్ అయిపోవాలి. దాని తర్వాత నెక్స్ట్ కారం వేసుకోవాలి. కారం వేసుకొని కూడా కొంచెం ఫ్రై చేసుకోవాలి. వెంటనే వాటర్ పోసుకోవద్దు, వాటర్ పోసుకుంటే కారం నీళ్ళు నీళ్ళు అనిపిస్తుంది. ఇక్కడ చిన్న నోట్ ఏంటంటే కారం వేసుకున్న తర్వాత కూడా ఎక్కువసేపు ఫ్రై చేసుకోవద్దు, తక్కువసేపు ఫ్రై చేసుకోవద్దు. ఎందుకంటే తక్కువసేపు ఫ్రై చేసుకుంటే వాటర్లో కలిసిపోయి కారం నీళ్ళు నీళ్ళు అనిపిస్తుంది. ఎక్కువసేపు ఫ్రై చేసుకుంటే కారం అనేది బ్లాక్ అయిపోయి కర్రీ అంతా బ్లాక్గా కనిపిస్తుంది. సో చూసుకొని ఫ్రై చేసుకోండి. ఇక్కడ మా మమ్మీ ఒక 3 మినిట్స్ తర్వాత వాటర్ పోసేసుకొని కుక్కర్ విజిల్ పెట్టేసుకుంది. ఒక 5 విజిల్స్ అయిపోయాక మటన్ అనేది 99% కుక్ అయిపోవాలి. ఒక 1% మాత్రమే మనం లాస్ట్కి గోంగూర వేస్తాం కదా, దాంతోపాటు కుక్ అవుతూ ఉంటుంది. ఇక్కడ మా మమ్మీ గోంగూర వేసేసింది, కడిగిన గోంగూర. నేను ఇంతకుముందు చెప్పడం మర్చిపోయాను, ఇంకా క్లిప్ కూడా మిస్ అయింది. ఏంటంటే సాల్ట్ వేసుకోవడము. సాల్ట్ మనం కారం వేసుకోగానే వెంటనే వేసుకోవాలి, వేసుకుంటేనే మనకు అడుగంటదు. ఇంకోటి ఏంటంటే కారం కూడా మాడిపోదనమాట. నేను మర్చిపోయాను చెప్పడం, అక్కడే వేసేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ గోంగూర అంతా కర్రీలో మగ్గిపోయి మంచిగా కుక్ అయిపోవాలి. కర్రీ ఇంకా గోంగూర రెండు మిక్స్ అయిపోయే వరకు కలుపుకొని ఉంచుకోవాలి. ఇక్కడ కూడా 2 టైప్స్ చేసుకోవచ్చు. ఎలా అంటే గోంగూరని ఆయిల్లో మగ్గించుకొని వేసుకోవచ్చు, డైరెక్ట్ వేసుకోవచ్చు. ఆల్రెడీ మేము ఫస్ట్ ఆయిల్ ఎక్కువ వేసాం కాబట్టి ఇంకా గోంగూరని ఎలాంటిది మగ్గివ్వలేదు. కర్రీ ఈ స్టేజ్లో ఉన్నప్పుడే సాల్ట్ ఇంకా కారం చెక్ చేసుకోవాలి, ఎందుకంటే నెక్స్ట్ మళ్ళీ వేయడానికి కుదరదు కాబట్టి. ఇక్కడ కంప్లీట్గా గోంగూర కర్రీలో మగ్గిపోయిన తర్వాత పచ్చిధనియాల పొడి వేసుకొని కంప్లీట్గా మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ పచ్చిధనియాల పొడి వేయడం వల్ల బెనిఫిట్ ఏంటంటే కర్రీ అనేది చిక్కబడుతుంది. ఇంకోటి ఏంటంటే కొత్తిమీర కూడా వేయని అవసరం లేదు. నెక్స్ట్ ఇక్కడ కర్రీ అయిపోయింది, గ్యాస్ కట్టేస్తున్నాము అనే ఒక 1 మినిట్ ముందు మనం గరం మసాలా వేసుకొని ఆఫ్ చేసేసుకోవాలి గ్యాస్. అంతే, ఇంకా మటన్ గోంగూర రెడీ. జెన్యూన్ రివ్యూ ఏంటి అంటే పులుపు నచ్చిన వాళ్ళకి కర్రీ కంపల్సరీ నచ్చుతుంది, నచ్చని వాళ్ళకి అంటే మా హస్బెండ్ లాంటి వాళ్ళకి ఈ కర్రీ అస్సలు నచ్చదు. నాకు ఇక్కడ గోంగూర అంటే ప్రాణం, ఇంకా అందులో మటన్, అబ్బా సూపర్ కాంబినేషన్ కదా. రెయినీ డేకి హాట్ గోంగూర మటన్కి అబ్బా ఏమన్నా కాంబినేషనా. నాకు ఇప్పుడు తినాలనిపిస్తుంది. వీడియో కంప్లీట్ కాగానే మళ్ళీ వెళ్ళి తినేస్తాను. ఓకే మరి బాయ్. వెళ్ళే ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్. వెయిట్, నా వీడియోస్ అందరు చూస్తున్నారు కదా, ఎందుకు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేరు? వ్యూవర్స్ ఏమో కొన్ని
వేల మంది వస్తున్నారు, సబ్స్క్రైబర్స్ ఏమో వందల మంది మాత్రమే వస్తున్నారు. ఎందుకలా? ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ అండ్ సపోర్ట్ మీ.